మరొకసారి వాళ్ళ హైకోర్టు నుంచి తీర్పు రావడం జరిగింది గ్రూప్ 1 మీద. క్లియర్గా ఇలా కోర్టు కూడా ఇవాళ నమ్మడం జరిగింది. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున స్కామ్ చేసిండ్రు అని ఇవాళ కోర్టు కూడా, హైకోర్టు కూడా నమ్మి ఇవాళ ఆ ఎగ్జామ్ని రద్దు చేసి ఐదర్ రీవాల్యుయేషనా లేకుంటే ఎగ్జామ్ అన్నా చేయాలనేది ఇవాళ హైకోర్టు చెప్పడం చాలా చాలా సంతోషమైన విషయం. నేను స్వయంగా కావచ్చు, నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ మిత్రులు కావచ్చు, రాకేష్ గారు కావచ్చు, బాలు గారు కావచ్చు, చాలామంది కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి, హరీష్ రావు గారి సూచనలతోని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా 6 నెలల క్రితమే ఏనాడైతే ఫలితాలు వచ్చినాయో ఆనాడే చెప్పినాం, ఇది పెద్ద ఎత్తున స్కాము, ఇది భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా అంత పెద్ద ఎత్తున స్కాము ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిందని బల్లగుద్ది ఆనాడు చెప్పడం జరిగింది. ఈనాడు ఇవాళ మేము ఏదైతే చెప్పినామో ఇవాళ న్యాయస్థానం కూడా అదే విధంగా ఇవాళ తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. మరియు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ గ్రూప్ 1 పోస్టులని 563 పోస్టులని అమ్ముకొని డబ్బులు తీసుకొని ఇవాళ రిజల్ట్ ఇచ్చింది అనేది ఇవాళ క్లియర్గా కూడా కనపడతా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా యువతకు అందరికీ కూడా ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏ విధంగా గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నారు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద సిబిఐ కేసు వెయ్యాలని నేను బీజేపీ వాళ్ళని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా ఆనాడు బాగా మాట్లాడిన బండి సంజయ్ గారు ఇవాళ సిబిఐకి ఇవాళ తనే హోమ్ మినిస్టర్, ఇవాళ దీంట్లో అక్రమాలు జరిగినాయని స్వయంగా కోర్టే చెప్పింది. ఇవాళ బండి సంజయ్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ కోరండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకు కోరరు? ఖచ్చితంగా మీరు కోరాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.